హాయ్ హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వీడియోలో 30th అక్టోబర్ 2021కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ అయిన అప్డేట్స్ ఉన్నాయి, వాటి అన్నింటి గురించి కూడా డిస్కషన్ చేద్దాం. ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్లో ప్రతి ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇవి చాలా ఉపయోగపడతాయి. ఖచ్చితంగా వీటి నుండి మనకి ప్రతి ఎగ్జామ్లో కూడా 10 మార్కుల వరకు అడుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని డైలీ హ్యాబిట్గా పెట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా అలాగా మీరు చదువుతూ చూస్తూ పోతూ వింటూ పోతే మీకు ఆటోమేటిక్గా గుర్తుంటాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ వాళ్ళు ఎవరైతే ఈ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం బెస్ట్ కోర్సెస్ ప్రొవైడ్ చేసే ప్లాట్ఫామ్ అనాకాడమీ అనమాట. వీళ్ళు వచ్చేసి మనకి బ్యాచ్ కోర్సెస్ తీసుకొస్తున్నారండి. ఒకటి వచ్చేసి మనకి కాకతీయ అనే పేరుతో తెలంగాణ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం తెలంగాణ కాంప్రహెన్సివ్ కోర్సుతో మొత్తం 5 ఎడ్యుకేటర్ల ద్వారా ఒక బ్యాచ్ స్టార్ట్ అయింది. అదేవిధంగా లక్ష్యం అనే పేరుతో గ్రూప్ 1, 2కి ప్రిపేర్ అయ్యే కోసం ఒక ఏడుగురు సభ్యులతో ఒక బ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. అదేవిధంగా మనకి ఏపీపీఎస్సీ వాళ్ళు నిర్వహించే జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించి మొత్తం 11 మందితో ఒక బ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. వీళ్ళందరూ కూడా ఒక్కొక్క సబ్జెక్ట్ని ఒక్కొక్కరు టీచ్ చేస్తారు. వీళ్ళందరూ కూడా సీనియర్ ఫ్యాకల్టీ అండి. అండ్ అదేవిధంగా మనకి ఎండోమెంట్ పేపర్ 2కి సంబంధించి ఈరోజు టెస్ట్ అయింది. ఇలాంటి టెస్ట్లు అనేవి మన వీక్లీ పెడతా ఉంటారు. గ్రూప్ 2కి సంబంధించి కావచ్చు, ఎండోమెంట్ పేపర్ కావచ్చు, లేదా ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన పేపర్స్ మీద మనకి టెస్టులు పెడతా ఉంటారు. ఈ టెస్టులు అనేవి ఎవరైతే ర్యాంకులు సంపాదిస్తారో వాళ్ళకి వచ్చేసి 1 year లేదా వాళ్ళకు వచ్చే ర్యాంక్ బట్టి వాళ్ళకి పర్సంటేజ్ ఆఫ్ అనేది డిస్కౌంట్ ఇస్తారు. స్కాలర్షిప్ టెస్ట్లు అనమాట ఇవి. అదేవిధంగా తెలంగాణ స్పెషల్ సిరీసెస్ మీద టీఎస్పీఎస్సీ అన్ని ఎగ్జామ్స్కి ఒక రివిజన్ స్పెషల్ బ్యాచ్ అయితే క్రియేట్ చేశారు. మొత్తం 4 ఎడ్యుకేటర్ల ద్వారా ఈ బ్యాచ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా అక్టోబర్కి సంబంధించి వీక్లీ కరెంట్ అఫైర్స్ మీద 3 ఎడ్యుకేటర్ల ద్వారా ఒక బ్యాచ్ స్టార్ట్ అయింది. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అనాకాడమీలో ఫ్రీ అండ్ ప్లస్ 2 ఉంటాయి. ఫ్రీలో అన్నీ కూడా లిమిటెడ్ ప్రొవైడ్ చేస్తారు, సిలబస్ కావచ్చు, ప్రాక్టీస్ టెస్ట్లు ఇవన్నీ. బట్ మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే కంప్లీట్ సిలబస్, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు, అన్లిమిటెడ్ పీడిఎఫ్ నోట్స్లు, డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి. అదేవిధంగా మనకి ఇందులో ఫ్యూచర్లో ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే వచ్చే ఫీచర్స్ ఏంటంటే మీకు నచ్చిన ఎడ్యుకేటర్ ద్వారా నేర్చుకోవచ్చు. కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్ ఉంటుంది. రెగ్యులర్గా డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి. కంప్లీట్ సిలబస్ కవర్ చేస్తారు. ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటాయి. వీక్లీ మాక్ టెస్ట్లు పెడతారు. అయితే మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ ఎవరికైనా తీసుకునే ఆలోచన ఉంటే మాత్రం ఒక విషయం చెప్తాను. మనది ఒక కోడ్ ఉందండి. ఆ కోడ్ వచ్చేసి EDU TECH 10 అనే కోడ్. ఈ కోడ్ కానీ వాడితే మీకు 10% డిస్కౌంట్. అంటే యాక్చువల్గా 1 monthకి 1700 రూపాయలు సబ్స్క్రిప్షను. ఈ కోడ్ కానీ మీరు వాడితే 1530 రూపాయలకే మీకు ఈ ప్లస్ సబ్స్క్రిప్షన్ అయితే రావడం జరుగుతుంది 1 monthకి. ఎవరైతే కాంపిటేటివ్ జాబ్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ చాయిస్. వీలైతే ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సముద్రయాన్ మిషన్ను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఎక్కడ ప్రారంభించారు? చెన్నై అండి. చెన్నై ఇది తమిళనాడు రాజధాని. భారతదేశ మొట్టమొదటి మానవ సహిత సముద్ర జలాంతర యాత్ర కోసం ఉద్దేశించిన సముద్రయాన్ అనే ఒక మిషన్ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గారు చెన్నైలో స్టార్ట్ చేశారు. సముద్రంలో మాంగనీసు, గ్యాస్ హైడ్రోట్స్ అండ్ కోబాల్ట్ అండ్ హైడ్రోథర్మల్ సల్ఫైడ్లు వంటి సహజ వనరుల వెలికితీతకు జీవ వైవిధ్యాన్ని అంచనా వేయడానికి ఈ మిషన్ అనేది ప్రారంభించడం జరిగింది. దాని పేరు సముద్రయాన్. అండ్ ఈ మిషన్ ప్రారంభం ద్వారా భారతదేశం, అమెరికా, రష్యా, జపాన్, ఫ్రాన్సు, చైనా దేశాల ఆల్రెడీ ఇలాంటి ప్రత్యేకమైన వెలికితీత కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ దేశాల్లో. వాటిల్లో మన ఇండియా కూడా చేరింది. సముద్రయాన్ కోసం తయారు చేస్తున్న ప్రత్యేక వాహనం మత్స్య 6000. ఇది ప్రాథమికంగా తయారైపోయింది. ఇది 2022లో అందుబాటులోకి రాబోతోంది. ఇది 2024లో దీని యొక్క ట్రయల్స్ అయితే స్టార్ట్ అవుతాయని ఆయన ప్రకటించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకి సెకండ్ వన్, ఆఫ్ఘన్లను ఆదుకోవడానికి, అంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉండే ప్రజలను ఆదుకోవడానికి ఏ దేశం 1080 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది అంటే అమెరికా అండి. ఓకే, చూడండి. తాలిబాన్ల పాలనలో దుర్భర జీవితాన్ని గడుపుతున్న ఎవరైతే ఆఫ్ఘనిస్తాన్లో ఉంటారో వాళ్ళని ఆదుకోవడం కోసం అమెరికా దేశం ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఎంత అంటే 1080 కోట్ల రూపాయలు. ఇవి అందజేయబోతున్నట్లుగా అమెరికా దేశ విదేశాంగ శాఖ మంత్రి బ్లింకెన్ ప్రకటించాడు. ఈ నిధులను ఆఫ్ఘన్ ప్రభుత్వానికి ఇవ్వమని, అంటే ఆఫ్ఘన్ ప్రభుత్వానికి ఎవరు? ఆఫ్ఘన్ ప్రభుత్వం అంటే ఎవరు? తాలిబాన్స్. వాళ్ళకి ఎవ్వరు సేవా కార్యక్రమాలు నిర్వహించే ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థలకు ఇస్తామని చెప్పారు. తద్వారా ఈ నిధులు నేరుగా ప్రజలకు చేరుతాయని, వారి జీవితాలు బాగుపడతాయని చెప్పారు. అయితే రీసెంట్గా మనకి సెక్యూరిటీ ఫండ్ అనే పేరుతో, ఆఫ్ఘన్ ఫండ్ అనే పేరుతో ఐక్యరాజ్య సమితి ఫండ్ స్టార్ట్ చేసింది. మేబీ ఈ ఫండ్ అనేది దాంట్లో కన్వర్ట్ చేసి ఆఫ్ఘనిస్తాన్కి వయా ఐక్యరాజ్య సమితి అంటే యునైటెడ్ నేషన్స్ ద్వారా అక్కడ ప్రజలకు సప్లై చేస్తారు. వాళ్ళ నిత్యావసరాలను తీర్చడం కోసం ఆఫ్ఘన్ ఫండ్ని ఏర్పాటు చేసింది ఐక్యరాజ్య సమితి.
తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్ట్ జనరల్గా తిరిగి ఎవరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారంటే టెడ్రోస్ అథానమ్ గెబ్రెయసస్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. గెబ్రెయసస్ ఆన్సర్ చూసుకున్నట్టయితే టెడ్రోస్ అథానమ్ గెబ్రెయసస్. చూడండి, ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే WHO డైరెక్టర్ జనరల్గా టెడ్రోస్ అథానమ్ గారు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన మరొక 5 ఏళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని WHO వెల్లడించింది. నామినేషన్లకు గడువు ముగిసిన తరువాత టెడ్రోస్ పేరు మొదట్లో ఉండగా ఆయన అభ్యర్థిత్వానికి ఫ్రాన్సు, జర్మనీ కూడా మద్దతు ఇచ్చాయి. అయితే ఇథియోపియాకు చెందిన టెడ్రోస్ WHOకి సారథ్యం వహిస్తున్న మొట్టమొదటి ఆఫ్రికన్. ఓకే, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇతను ఎవరు? టెడ్రోస్ అనే అతను ఇథియోపియాకు చెందినవారు. అయితే ఫస్ట్ ఆఫ్రికన్ అనమాట ఈ WHOకి హెడ్గా ఉన్న మొదటి వ్యక్తి ఈయనే. అండ్ ఇతనికి ఇంకెవరు పోటీ కూడా లేకపోవడం వల్ల ఈయన మళ్ళీ తిరిగి ఎన్నిక కావడం జరిగింది. నెక్స్ట్ 4th వన్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ADR నివేదిక ప్రకారం ఏ ప్రాంతీయ పార్టీ 2019-20 అత్యధిక విరాళాలతో మొదటి స్థానంలో ఉంది అంటే శివసేన. చూడండి, శివసేన అంటే మహారాష్ట్రలో ముఖ్యమైన పార్టీ. ఇప్పుడు ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ చేసిన పార్టీ కూడా అదే. పలు ప్రాంతీయ రాజకీయ పార్టీలు స్వీకరించిన విరాళాలపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, దీన్ని ADR అంటారు, ఇది రూపొందించిన నివేదిక విడుదలయ్యింది. ఈ నివేదికలో 2019-20 సంవత్సరానికి సంబంధించి అత్యధిక విరాళాలు ప్రకటించిన టాప్ 5 పార్టీస్లో శివసేన ఫస్ట్లో ఉంది. 2nd ప్లేస్లో AIADMK ఉంది. 3rd ప్లేస్లో ఆపు, 4th ప్లేస్లో BJD, 5th ప్లేస్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి. అంటే ఈ 5 పార్టీలు, ఈ టాప్ 5 పార్టీస్ వచ్చేసి అత్యధికంగా విరాళాలు సేకరించుకున్నాయి. 2018-19 కంటే 2019-20లో తమకు విరాళాలు తగ్గాయని కూడా శివసేన, BJD, YSRCP ప్రకటించాయి. తాము సేకరించిన విరాళాలు పెరిగాయని AIADMK, ఆమ్ ఆద్మీ పార్టీ వెల్లడించాయి. అండ్ 27 ప్రాంతీయ పార్టీలు ప్రకటించిన విరాళాలు మొత్తం 233.686 కోట్లుగా ఉందని ADR గుర్తించింది. ఇందులో 62.859 కోట్లతో శివసేన ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఆ తరువాత AIADMK 52.17 కోట్లతో 2nd ప్లేస్లో ఉంది. అండ్ 3rd ప్లేస్లో వచ్చేసి ఆమ్ ఆద్మీ పార్టీ 37.37 క్రోర్స్లో ఉంది. అండ్ ప్రాంతీయ పార్టీలు అందుకున్న మొత్తం విరాళాలలో 81.10% అంటే 189.523 కోట్లు కేవలం టాప్ 5 రీజనల్ పార్టీస్లోనే ఉన్నాయంట. గుర్తుపెట్టుకోండి, అంటే ఎంత మొత్తంలో సేకరించాయి. తర్వాత 5th వన్, 2020 సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఎన్ని బలవన్మరణాలు సంభవించినట్లుగా NCRB అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది అంటే 153,052 బలవన్మరణాలు 2020లో జరిగాయండి. ఓకేనా, అంటే రోజుకి 418 చొప్పున సంవత్సరానికి 153,052 బలవన్మరణాలు అంటే వాళ్ళే చంపుకున్నారనమాట. ఈ విషయాన్ని NCRB ప్రకటించింది. ఇందులో వ్యవసాయ రంగానికి చెందిన వారు 10,677 మంది ఉన్నారు. అండ్ ఆత్మహత్యలకు పాల్పడ్డారు వాళ్ళు కూడా. అంతకుముందు అంటే 2019 సంవత్సరంలో మొత్తం 139,123 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే 2019 కంటే 2020లో ఇంకా పెరిగాయని చెప్పొచ్చు. ఈ విషయాన్ని స్వయంగా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకటించింది. అండ్ ఆత్మహత్య రేటు ప్రతి 1000 మందికి 2019లో 10.4%గా ఉండగా అది 2020లో ప్రతి 1000 మందికి 11.3%గా ఉంది. అంటే పెరిగింది శాతం. అయితే ఈ NCRB అనేది కేంద్ర హోంశాఖ ఆధీనంలో పనిచేస్తుంది. 2020లో వ్యవసాయ రంగానికి చెందిన 10,677 మంది ఆత్మహత్య చేసుకోగా అందులో 5,579 మంది రైతులు ఉన్నారు. అండ్ 5,098 మంది వ్యవసాయ కార్మికులు ఉన్నారు. అయితే 2020లో సంభవించిన బలవన్మరణాల్లో 23,885 కేసులు దేశంలోని 53 నగరాల్లో మాత్రమేనంట. మెగా నగరాల్లో ఆత్మహత్య రేటు 14.8% కాగా జాతీయ స్థాయి ఆత్మహత్యల రేటు 11.3% కావడం గమనించాలి. అయితే ఈ జాతీయ సగటు ఈ మెగా నగరాల్లో అంటే ఈ 53 నగరాల్లోనే జాతీయ సగటును మించిపోయి ఉందన్నమాట ఈ ఆత్మహత్యల రేటు. అంటే గమనించండి ఎంత స్థాయిలో ఉందో, ఎంత ప్రమాద స్థాయిలో ఉన్నామో. తర్వాత 6th వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా ఏ నగరంలో 100 ఎలక్ట్రిక్ బస్సులు నడపనుంది అంటే తిరుపతి అండి. చూడండి, ఆర్టీసీ అంటే ఏపీ ఆర్టీసీ తొలిసారిగా 100 ఎలక్ట్రిక్ బస్సులు బస్సులను ప్రవేశపెట్టడానికి లైన్ క్లియర్ అయింది. తిరుమల తిరుపతిలో ఈ 100 బస్సులను ప్రవేశపెట్టేందుకు ఏపీఎస్ఆర్టీసీ ఇటీవల టెండర్లను కూడా ఆహ్వానించింది. అది కూడా కంప్లీట్ అయింది.
అయితే దీనికి రాయితీ ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి ఆమోదం తెలిపింది. పర్యావరణ పరిరక్షణ చర్యలో భాగంగా రాష్ట్రంలో విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, తిరుపతిలో మొత్తం 250 ఈ బస్సులను అద్దె విధానంలో ప్రవేశపెట్టాలని ఆర్టీసీ నిర్ణయించింది. అందులో 100 తిరుపతి, తిరుమల ఘాట్ రోడ్లో 50 బస్సులు నడవగా, తిరుపతి నుంచి కడపకి, నెల్లూరు, మదనపల్లి, రేణిగుంటలో మరో 50 బస్సులు నడుస్తాయి. అండ్ మిగతా ఏవైతే 150 బస్సులు ఉన్నాయో అవి విశాఖపట్నం, కాకినాడ, విజయవాడలో నడుపుతారు. ఓకే. అండ్ ఇందుకోసం ఈవే ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్తో ఆర్టీసీ త్వరలో అలాట్మెంట్ ఆర్డర్ కూడా ఇవ్వనుంది. తర్వాత 7th వన్, మెట్రో రైల్ విత్ బెస్ట్ ప్యాసింజర్ సర్వీసెస్ అండ్ సాటిస్ఫాక్షన్ అవార్డును ఏ మెట్రో సంస్థ అందుకుంది అంటే ఆన్సర్ చూస్తే ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అండి. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్, దీన్ని డిఎంఆర్సి అంటారు. ఇది కేంద్ర గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఇది మెట్రో రైల్ విత్ బెస్ట్ ప్యాసింజర్ సర్వీసెస్ అండ్ సాటిస్ఫాక్షన్ కోసం అవార్డు ఫర్ ఎక్సలెన్స్ ఇన్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ అనే ఒక అవార్డుని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్కి కేంద్ర గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రొవైడ్ చేయడం జరిగింది. తర్వాత 8th వన్, భారతదేశపు అత్యంత వృద్ధ ఓటర్ పేరేమిటి? ఆన్సర్ చూసుకున్నట్టయితే శ్యామ్ శరణ్ నేగి. హిమాచల్ ప్రదేశ్లోని మండి పార్లమెంట్లో ఉప ఎన్నికలు జరిగాయి. మొత్తం ఈరోజు దగ్గరగా చూసుకున్నట్టయితే 26 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరిగాయండి. సో ఆ ఉప ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ కూడా ఉంది. అయితే పార్లమెంటరీకి మండి ప్రాంతం నుండి పార్లమెంటరీకి ఉప ఎన్నికల్లో భాగంగా శ్యామ్ శరణ్ నేగి అనే ఒక 104 సంవత్సరాల వయసులో ఉన్న వ్యక్తి ఓటు వేశారు. ఆయన ప్రజెంట్ ఇప్పటివరకు బతికి ఉన్న భారతదేశపు అత్యంత వృద్ధ ఓటర్గా పేరు పొందారు. ఆయన ఓటు హక్కు పొందిన నుండి ఇప్పటివరకు ఏ రోజు కూడా ఓటు వేయడం ఆపలేదంట ఆయన. అండ్ యాక్చువల్గా ఇతను ఒక స్కూల్ టీచరు. అండ్ దేశంలో తొలిసారిగా జరిగిన 1951, 52 సాధారణ ఎన్నికల్లో కూడా ఆయన ఓటేశారు. తర్వాత 9, నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ NCLAT చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు అంటే జస్టిస్ అశోక్ భూషణ్. నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ అంటే కంపెనీస్కి సంబంధించిన ఇష్యూస్ని క్లియర్ చేసే ఒక ట్రిబ్యునల్ అనమాట. అంటే ఇది ఒక ప్రత్యేకమైన న్యాయస్థానం. దీనికి చైర్పర్సన్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అశోక్ భూషణ్ నియమితులు కావడం జరిగింది. అదేవిధంగా మణిపూర్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రామలింగం సుధాకరన్ కూడా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందండి. భారత సర్వోన్నత న్యాయస్థానం మాజీ న్యాయమూర్తి జస్టిస్ అశోక్ భూషణ్ NCLAT చైర్పర్సన్గా నియమించే ప్రతిపాదనను క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదించింది. ఆ పదవి బాధ్యతలు స్వీకరించి నుండి ఆయన 4 years పాటు ఆ పదవిలో ఉంటారు. అండ్ 70 ఏళ్ళు వయసు వచ్చే వరకు లేదా అంటే 4 years లేదా 70 years ఆయనకు వచ్చే వరకు కూడా ఆ పదవిలో ఉండడం జరుగుతుందన్నమాట అతను. తర్వాత 10, బ్రూనై నూతన భారత హై కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? బ్రూనై అనేది మన ఇండియా కాదు, ఆసియాలో ఒక కంట్రీ బ్రూనై. దీనికి నూతన భారత హై కమిషనర్గా అమితాబ్ డిమ్రీ, 1998 బ్యాచ్ ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ ఆఫీసర్ అయిన అమితాబ్ డిమ్రీ ప్రస్తుతం కిర్గిజ్ రిపబ్లిక్లో ఇండియన్ హై కమిషనర్గా ఉన్నారు. ఇప్పుడు ఆయన బ్రునైలో భారత హై కమిషనర్గా బాధ్యతలు స్వీకరించనున్నారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. అదేవిధంగా ఆయనకు ఉత్తర్వులు ఇచ్చింది ఏమని, మీరు వెంటనే ఆ పదవిలో చేరాలని. తర్వాత 11, అంతర్జాతీయ ఫెన్సింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా తిరిగి ఎవరు ఎన్నికయ్యారు? ఫెన్సింగ్ అనేది ఒక విధంగా చెప్పాలంటే ఒక ఆయుధ పోరాటం లాంటిది. కత్తిల్లా ఉండవండి, జస్ట్ స్టిక్స్లా ఉంటాయి, దాంతో ఒక యుద్ధంలో చేస్తారనమాట. దాన్ని ఫెన్సింగ్ అంటారు. దీనికి అధ్యక్షుడిగా, ఈ ఫెడరేషన్కి అధ్యక్షుడిగా తిరిగి ఎవరు ఎన్నికయ్యారు అంటే ఒలిగ్చార్ అలీషర్ ఉస్మానోవ్. ఓకే, చూడండి, రష్యాకి చెందిన ఒలిగార్చ్ అలీషర్ ఉస్మానోవ్ అంతర్జాతీయ ఫెన్సింగ్ ఫెడరేషన్ FIEకి ప్రెసిడెంట్గా అంటే అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యారు. రష్యా అధికారిక వార్తా సంస్థ TASS అనేది FIE ప్రెస్ డిపార్ట్మెంట్ను ఉటంకిస్తూ అధ్యక్ష పదవికి ఉస్మానోవ్ ఏకైక అభ్యర్థి అని కూడా నివేదించింది. అంటే అతనికి ఎవరు తిరిగి పోటీ లేరనమాట, అంటే ఏకగ్రీవం. ఫెన్సింగ్ అనేది 3 సంబంధిత పోరాట క్రీడల సమూహం. అంటే అందులో 3 కేటగిరీలు ఉంటాయి. ఆ కేటగిరీ విధంగా క్రీడ అనేది జరుగుతుంది. తర్వాత 12, ఏ మంత్రిత్వ శాఖ ఇటీవలే నేషనల్ ఫార్ములరీ ఆఫ్ ఇండియా 2021 యొక్క 6వ ఎడిషన్ని ప్రారంభించింది అంటే ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అండి. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అండ్ అతను ఆరోగ్య అండ్ కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కలిసి నేషనల్ ఫార్ములరీ ఆఫ్ ఇండియా 2021 యొక్క 6వ ఎడిషన్ ప్రారంభించారు.
అయితే ఏదైతే నేషనల్ ఫార్ములరీ ఆఫ్ ఇండియా ఉందో ఇది ఇండియా ఫార్మోకోపోయి కమిషన్ అంటే ఐపీసీచే ప్రచురించబడింది. ఇది మన ఇండియాలో ఔషధాల హేతుబద్ధ వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. అయితే ఏదైతే నేషనల్ ఫార్ములరీ ఆఫ్ ఇండియా 2021 అనేది క్లినిషియన్లు, ఫార్మసిస్టులు, నర్సులు, దంతవైద్యులు వంటి ఆరోగ్య సంరక్షణ నిపుణులందరికీ కూడా మార్గదర్శకాలు ఇచ్చే ఒక పత్రంగా పనిచేస్తుంది ఇది. తరువాత 13 ఆహార వ్యాపారాలకు లైసెన్సు అదేవిధంగా రిజిస్ట్రేషన్ల కోసం FSSAI ప్రారంభించిన యాప్ పేరేమిటి అంటే ఫుడ్ సేఫ్టీ కనెక్ట్. ఓకే, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, దీన్ని FSSAI అంటారు. ఇది ఎవరైతే ఫుడ్ బిజినెస్లు చేస్తారో వాళ్ళకి లైసెన్సులు అదేవిధంగా వాళ్ళు రిజిస్ట్రేషన్లు చేసుకునే విధంగా చేసుకోవడం కోసం వీలు కల్పించడం కోసం ఈ FSSAI అనేది ఫుడ్ సేఫ్టీ కనెక్ట్ అనే ఒక మొబైల్ అప్లికేషన్ని ప్రారంభించింది. తర్వాత 14 ఇటీవల ఏ రాష్ట్రము ప్రపంచంలో మొదటి ఫిఫా ఫుట్బాల్ ఫర్ స్కూల్ ప్రోగ్రామ్ను ప్రారంభించింది అంటే ఒడిశా అండి. ఒడిశా చూడండి, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు భువనేశ్వర్లో ఉన్న కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్లో ప్రపంచంలో మొదటి ఫిఫా ఫుట్బాల్ ఫర్ స్కూల్ ప్రోగ్రామ్ను ప్రారంభించారు. ఫుట్బాల్ విద్యతో అంటే ఫుట్బాల్ను మనం చదువుకునే విద్యతో కూడా ఏకం చేస్తూ అట్టడుగు స్థాయి నుండి పాఠశాల పిల్లలకు సరదాగా ఈ ఫుట్బాల్ని ఒక సెషన్గా తీసుకొని వాళ్ళకి డైలీ దీని మీద నేర్పించడం, దీని గురించి అవగాహన చేయడం అనేది ఒక ప్రోగ్రామ్గా పెట్టారనమాట. 3 రోజుల పాటు సాగే ఈ కెపాసిటీ బిల్డింగ్ వర్క్షాప్ ట్రైన్ ది ట్రైనర్ అనే దాన్ని ఒడిశాలోని భువనేశ్వర్లో ఫిఫా నిర్వహించిందనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. తర్వాత యాక్చువల్గా మనం ఇక్కడ పబ్లిక్ అఫైర్స్ ఇండెక్స్ 2021 యొక్క 6వ ఎడిషన్లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? కేరళ అండి. పబ్లిక్ అఫైర్స్ ఇండెక్స్ అంటే పబ్లిక్కి ఇచ్చే ఏవైతే పథకాలు కావచ్చు, సర్వీసెస్ ఉంటాయో వాటికి సంబంధించిన పారామితులను తీసుకొని అంటే ఏ రాష్ట్రం ఎంతెంత స్థాయిలో స్కీమ్స్ని కావచ్చు, ప్రజలకు ఏ విధంగా సహాయాలు చేస్తుందనే పారామితులు తీసుకొని పబ్లిక్ అఫైర్స్ ఇండెక్స్ 2021 యొక్క 6వ ఎడిషన్ ఎప్పుడు జరిగింది, ఎప్పుడు రిలీజ్ అయిందంటే 2021, లేదా 2021 ఎన్నో ఎడిషన్ అంటే 6th ఎడిషన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఈ ఎడిషన్లో కేరళ ఫస్ట్ ప్లేస్లో ఉంది. 2020లో కూడా అదే ప్లేస్లో ఉంది కేరళ. అండ్ పెద్ద రాష్ట్రాల విభాగంలో ఇండెక్స్లోని మొదటి 5 స్థానాల్లో 4 దక్షిణాది రాష్ట్రాలు ఉన్నాయి. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఈ 4 స్టేట్స్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయి ఈ ఎడిషన్లో. అండ్ 2020లో 4వ స్థానంలో ఉన్న కర్ణాటక ఇప్పుడు ఏకంగా 7th ప్లేస్కి వెళ్ళిపోయిందండి కరోనా సిచ్యువేషన్స్ వల్ల. అండ్ బెంగళూరుకు చెందిన పబ్లిక్ అఫైర్స్ సెంటర్ PAC 6వ ఎడిషన్ ఇండెక్స్ని రిలీజ్ చేసింది వర్చువల్గా. చిన్న రాష్ట్రాల విభాగంలో సిక్కిం ఫస్ట్ ప్లేస్లో ఉంది. గోవా, మిజోరం తరువాత స్థానంలో ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతాల్లో చూసుకుంటే పుదుచ్చేరి ఫస్ట్ ప్లేస్లో ఉంది. తరువాత జమ్మూ అండ్ కాశ్మీరు, చండీగఢ్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ అధ్వానంగా ఉన్న పెద్ద రాష్ట్రంగా దిగువ నుండి ఫస్ట్ ప్లేస్లో ఉంది, అంటే లాస్ట్ ప్లేస్లో ఉందన్నమాట. ఓకేనా, ఇది ఈరోజు ఒక టోటల్ కరెంట్ అఫైర్స్. ఇప్పుడు క్విక్ రివ్యూ చూద్దాం. సముద్రయాన్ మిషన్ను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఎక్కడ ప్రారంభించారంటే చెన్నై. ఆఫ్ఘన్లకు ఆదుకోవడానికి ఏ దేశం 1080 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించిందంటే అమెరికా. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్గా తిరిగి ఎవరు ఎన్నికయ్యారు అంటే టెడ్రోస్ అథానమ్. అదేవిధంగా మనకి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ADR నివేదిక ప్రకారం ఏ ప్రాంతీయ పార్టీ 2019-20 అత్యధిక విరాళాలతో మొదటి ప్లేస్లో ఉందంటే శివసేన. 2020 సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఎన్ని బలవన్మరణాలు సంభవించినట్లు NCRB ప్రకటించిందంటే 153,052 కేసులు, మరణాలు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా ఏ నగరంలో 100 ఎలక్ట్రిక్ బస్సులు నడపనుంది అంటే తిరుపతి. అండ్ మెట్రో రైల్ విత్ బెస్ట్ ప్యాసింజర్ సర్వీసెస్ అండ్ సాటిస్ఫాక్షన్ అవార్డుని ఏ మెట్రో సంస్థ అందుకుందంటే ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్. భారతదేశపు అత్యంత వృద్ధ ఓటర్ పేరు ఏమిటి అంటే ఆన్సర్ చూసినట్టయితే శ్యామ్ శరణ్ నేగి. అండ్ నేషనల్ కంపెనీ లా అప్లైడ్ ట్రిబ్యునల్ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారంటే జస్టిస్ అశోక్ భూషణ్. బ్రూనై నూతన భారత హై కమిషనర్గా ఎవరు నియమితులయ్యారంటే అమితాబ్ డిమ్రీ. అంతర్జాతీయ ఫెన్సింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఎవరు తిరిగి ఎన్నికయ్యారంటే ఒలిగార్చ్ అలీషాన్ ఉస్మానో. యాక్చువల్గా వీటి ఎలక్షన్స్ అనేవి నెక్స్ట్ నవంబర్ 22లో జరుగుతుంది. కాకపోతే ఇతనికి ఇంకెవరు పోటీగా నిలవడానికి ఎవరు లేరనమాట. కాబట్టి ఈయన మళ్ళీ తిరిగి ఎన్నికవుతారని కన్ఫర్మ్ అయింది. అండ్ ఏ మంత్రిత్వ శాఖ ఇటీవల నేషనల్ ఫార్ములరీ ఆఫ్ ఇండియా యొక్క 2021 యొక్క 6వ ఎడిషన్ను ప్రారంభించింది అంటే ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ రిలీజ్ చేసింది. అది యాక్చువల్గా చెప్పాలంటే అది ఒక గైడ్ అండి, రూల్స్ రెగ్యులేషన్స్ గైడ్ అదంతే. అండ్ ఆహార వ్యాపారాలు లైసెన్సు రిజిస్ట్రేషన్ కోసం FSSAI ప్రారంభించిన యాప్ పేరు ఏమిటంటే ఫుడ్ సేఫ్టీ కనెక్ట్. ఇటీవల ఏ రాష్ట్రము ప్రపంచంలో మొదటి ఫిఫా ఫుట్బాల్ ఫర్ స్కూల్ ప్రోగ్రామ్ను ప్రారంభించింది అంటే
ఒడిశా అండి. అంటే స్కూల్స్లో ఫుట్బాల్కి సంబంధించిన పాఠాలను ఫుట్బాల్ నేర్పించడం దాని ఉద్దేశం. అండ్ పబ్లిక్ అఫైర్స్ ఇండెక్స్ 2022 6 ఎడిషన్ ఏ రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉందంటే కేరళ అగ్రస్థానంలో ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.